వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాథ్పై బండి సంజయ్ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. ఎంపీగా తన హక్కులకి భంగం కలిగిన అంశంతో పాటు ఇతర విషయాలపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదు చేయాలని కూడా బండి సంజయ్ ఓ నిశ్చయానికి వచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాథ్పై బండి సంజయ్ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. ఎంపీగా తన హక్కులకి భంగం కలిగిన అంశంతో పాటు ఇతర విషయాలపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని కూడా బండి సంజయ్ ఓ నిశ్చయానికి వచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాథ్పై బండి సంజయ్ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. హక్కుల భంగంతో పాటు ఇతర విషయాలపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని కూడా బండి సంజయ్ నిశ్చయానికి వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, సిపి రంగనాథ్పై బండి సంజయ్ అయితే పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అవన్నీ. 10వ తరగతి హిందీ పేపర్ లీకేజ్ కి సంబంధించి రాజకీయ రగడ ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ అరెస్టు, మరోవైపు ఈ రోజు ఈటెల రాజేందర్ సంబంధించి కూడా డీసీపీ ఆధ్వర్యంలో కూడా ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యే విచారణకు హాజరై తన సెల్ ఫోన్ తో పాటు కూడా అక్కడ పోలీసు అధికారులను అడిగినటువంటి వాటికి సమాధానం ఇస్తుంది. మరోపక్క బండి సంజయ్ అరెస్ట్ అయినంతరం కూడా పోలీసులు సంజయ్ కి మరోసారి 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం పట్ల కూడా బండి సంజయ్ తీవ్రంగా కూడా పోలీసుల పైన విరుచుకుపడ్డారు. అసలు 91 సిఆర్పిసి కింద ఎందుకు నోటీసులు ఇచ్చారు, తన సెల్ ఫోన్ పోయిందంటూ ఇప్పటికే కూడా పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ 2000 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించి పోలీసులు నా సెల్ ఫోన్ వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతికతతో కూడా కొత్త టెక్నాలజీతో తన ఫోన్ కూడా తిరిగి తెచ్చేయాలని చెప్తున్న సంజయ్ మరోసారి వరంగల్ సిపి ఏదైతే ఉందో కక్షగట్టి కూడా తన అధికారాన్ని పూర్తిగా మర్చిపోయి కూడా కొంతమందికి కూడా తొత్తుగా వ్యవహరిస్తూ తనపై కావాలనే ఇలాంటి నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పి ఆయనపై కూడా పరువు నష్ట దావానికి కూడా బండి సంజయ్ సిద్ధమయ్యా. దీనికి సంబంధించి అటు వరంగల్ సిపికి సంబంధించి కూడా పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ముందుకు కూడా తీసుకెళ్లాలి. మరోవైపు లీగల్ గా కూడా సిపి పై కూడా పోరాటం చేసేందుకు కూడా బండి సంజయ్ అయితే సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.